నమస్తే వీటీవీ ప్రైమ్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం నిర్వహించారు. అంటే దాదాపుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు, మాజీలు, జడ్పీటీసీలు ఇలా మొత్తం ఆ పార్టీకి సంబంధించినటువంటి విస్తృతమైనటువంటి కార్యవర్గ సమావేశం అంతా కూడా జరిగింది. సరే, అది ఎలాగో లైవ్లో వచ్చింది. ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనేది అంతా కూడా చూశారు. సో దానికి సంబంధించి ఏంటంటే వాళ్ళందరికీ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి కార్యక్రమాన్ని అప్పచెప్పారు. ఒక క్యూఆర్ కోడ్ను కూడా ఆవిష్కరించారు. ఆ క్యూఆర్ కోడ్ కనుక స్కాన్ చేసినట్లయితే చంద్రబాబు నాయుడు గారి కూటమి అంటే సంతకాలు పెట్టి మరి పవన్ కళ్యాణ్, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వరి గారు కాబోలు వీళ్ళు సంతకాలు పెట్టి ఇంటింటికి కూడా పంచినటువంటి హామీల మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ హామీల మేనిఫెస్టోని వాళ్ళందరికీ కూడా చూపించి ఇందులో ఎన్ని ఫుల్ఫిల్ చేశారు, ఎన్ని చేయలేదు, అసలు ఎందుకు చేయలేదు అనే దాన్ని వాస్తవాల్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాలని గత ప్రభుత్వంలో ఏడాది కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఎన్ని ఫుల్ఫిల్ చేశారు, వీళ్ళు ఏం చేశారు అనే దాన్ని ప్రజల్లో ఒక అవేర్నెస్, పొలిటికల్ అవేర్నెస్, అంటే ప్రజలకు ఇప్పుడు తెలియలేదా అంటే తెలుసు, అన్ని గమనిస్తున్నారు. ఒక అసంతృప్తి అనేటువంటిది కూడా గూడు కట్టుకుని ఉంది. అయితే ఇదే క్రమంలో ఆశ్చర్యం ఏంటంటే కూటమి మంత్రివర్గ కార్యక్రమం సమావేశంలో జరిగినప్పుడు వాళ్ళేం మాట్లాడుకున్నారంటే మనం చాలా మంచి చేసేసాం, ప్రజలకి చేసినటువంటి మంచిని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నాం, చెప్పుకోలేకపోతున్నాం. కాబట్టి మనం ఎంత మంచి చేసాం అనేది ప్రజలకు చెప్పుకోవాలనేమో వాళ్ళు ఒక తీర్మానం తీసుకున్నారు. ఆ తీర్మానం తీసుకున్న వెంటనే ఇక్కడ వైఎస్ఆర్సీపీ విస్తృత కార్యక్రమ సమావేశంలోనేమో వీళ్ళు ఈ పార్టీ ఏ విధంగా ప్రామిసెస్ని వీళ్ళని పబ్లిక్ని ఏ విధంగా అయితే డిచ్ చేశారనే పదాన్ని కూడా, మరి అది పెద్ద పదం అవుతుందో ఏమో తెలియదు, కానీ ఏ విధంగా ప్రజలను మోసగించారనే దాన్ని తూర్పారబట్టాలి, ఎండగట్టాలి అనేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. సరే, ఇవన్నీ వచ్చాయి. కానీ ఇంత విస్తృత సమావేశం జరిగినటువంటి ఇందులో ఆ పార్టీ స్ట్రాటజీస్ ఏంటి, వీళ్ళు రేపు గ్రామ స్థాయి నుంచి కూడా విస్తృతంగా జనంలోకి వెళ్ళాలి, సభలు సమావేశాలు నిర్వహించాలి, 5 వారాల పాటు కార్యక్రమం, 4 వారాల పాటు కార్యక్రమాన్ని నిర్వహించాలన్నప్పుడు ఖచ్చితంగా ఒక ఘర్షణ వాతావరణం అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం అనే కంటే కూడా తెలుగుదేశం పార్టీ యొక్క మంత్రులు, ఆ ప్రభుత్వం వాళ్ళ కలగలిసి మరి అణచివేత ధోరణులకి, దాడులకి తెగబడుతున్న పరిస్థితుల్లో మరి ఈ ఘర్షణల్ని వీళ్ళు ఎలా ఫేస్ చేస్తారు, ఎలా ముందుకెళ్తారు అనే దానికి కూడా ఒక వ్యూహం అవసరం ఉంటుంది. అది ఇక్కడ ఆ వ్యూహం చర్చించారా అని అంటే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడదు. పార్టీ విస్తృత కార్యక్రమంలో అయితే ఇలాంటి చర్చలు రాలేదు. వాళ్ళకి ఏంటంటే ఒక దిశానిర్దేశం చేశారన్నంత మాత్రం వరకే ఫోకస్ అయింది. అయితే పార్టీలో మరి అంతకు ముందు ఆ తర్వాత కూడా ఒక అంతర్గత సమావేశాలు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి మీటింగుల వెంట మీటింగులతో విస్తృతమైనటువంటి చర్చలు జరుపుతున్నారు అనేది అయితే మనకి తెలియవచ్చినటువంటి సమాచారం. సరిగ్గా ఈ పార్టీ విస్తృత సమావేశం జరగడానికి ముందు అప్పటి వరకు కూడా ఆయన పార్టీ కోర్ కమిటీతోనూ ఒక కొన్ని చర్చలు జరిపారని చెప్పని, ఈ చర్చలో ప్రధానంగా ఏ జిల్లాల్లో సెన్సిటివ్ ఏరియాస్ ఎక్కడ మనం ఫోకస్ చేయాలి, ఎక్కడ డిఫెన్స్ మెకానిజాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనే దాని మీద కూడా వాళ్ళతో విస్తృత స్థాయి చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత లీగల్ టీంతో అంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుతున్నటువంటి సమయానికి ఆయన కారు సీజ్ చేసిన తర్వాత ఆయన క్వాష్ పిటిషన్ వేశారు. తర్వాత విడుదల రజని, పేర్ని నాని, అంబటి రాంబాబు వాళ్ళు విడిగా ఒక క్వాష్ పిటిషన్ వేశారు. అసలు కారు యాక్సిడెంట్ జరగటం దానికి మాకు సంబంధం ఏంటి, అసలు ఇదంతా కూడా పొలిటికల్లీ మోటివేటెడ్ అల్టీరియర్ మోటివ్తో పెట్టినదే, ఎస్పీ ముందు ఒక ప్రకటన, ఆ తర్వాత ఒక ప్రకటన అనేటువంటి వాటి మీద క్వాష్ పిటిషన్ వేయటం, అదేమో హైకోర్టులో వాయిదా పట్టడం అనేటువంటి జరిగింది. బహుశా అది రేపటికి ఏంటనేది తేలుతుంది. అయితే ఆశ్చర్యం ఏంటంటే తన బుల్లెట్ ప్రూఫ్ కారు సీజ్ చేసినటువంటి అంశాన్ని కూడా ఆయనతో ఉన్నటువంటి సన్నిహితులు ప్రస్తావించినప్పుడు ఆయన చెప్పని చాలా లైట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏముంది, దానివల్ల పెద్ద జరిగేది ఏముంది, వాళ్ళకి ఒరిగేది ఏముంది అని చాలా లైట్గా తీసుకోవడం అనేది మాకు ఆశ్చర్యం అనిపించిందని కూడా కొంతమంది వ్యాఖ్యానించారని మనకి తెలియజేశారు.
సో అంటే ఏ ఇష్యూనైనా సరే వాళ్ళు అధికార కూటమి ఎంత సీరియస్గా అయితే ఫోకస్ చేస్తున్నారో దాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా తేలికగా తీసుకుని ఆ బాల్ని ఎలా తిప్పికొట్టాలనే దాని మీద ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఒకవైపు లీగల్ టీంతో చర్చలు జరపటం, ఆ తర్వాత ఏంటంటే జిల్లాల్లో ఉండేటువంటి ఇప్పటికే ఆల్రెడీ వాళ్ళకి అడ్రస్లు అవన్నీ కూడా ఇచ్చారని చెప్తున్నారు. జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకి లీగల్ టీం యొక్క ఫోన్ నంబర్లు, ఆ లీగల్ టీంకి సంబంధించినటువంటి దీని మీద మళ్ళీ ఒకసారి రివ్యూ సమావేశం కూడా జరిపారని చెప్పని తెలుస్తోంది. సో ఈ విధంగా ఇప్పుడు రేపు నుంచి జరగబోయేటువంటి కార్యక్రమాల్లో ఖచ్చితంగా అయితే ఒక ఘర్షణ వాతావరణం జరుగుతుంది. దాన్ని చాలా ధైర్యంగాను నిబద్ధతతోనూ చట్టపరంగా కూడా మన వైపు నుంచి తొందరపాటు లేకుండా దీని మీద మనం ఉద్యమించాల్సిందే. ఆ ఉద్యమ ప్రభావంలో ఎలాంటి ఘర్షణ వాతావరణం అయినా సరే మనం ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలనేటువంటి దానికి ఒక వ్యూహం, ఒక ప్రణాళిక సిద్ధం చేశారని, ఈ ప్రణాళికలు, ఈ వ్యూహాలు మాత్రం ఏంటంటే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎక్కడా కూడా చర్చించలేదు. కానీ కోర్ లీడర్స్కి మాత్రం వీటన్నిటి మీద కూడా తగిన సమాచారం ఉందని, ఎవరికి ఎంతవరకు ఏ సమాచారం కావాలో ఆ సమాచారాన్ని కూడా అందజేశారని చెప్పని 1-to-1 కూడా అవసరమైతే మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారని ఓవర్ ఫోన్ కాల్ ద్వారా కూడా మాట్లాడుతున్నారు అనేటువంటి తెలిసింది. సరే చూద్దాం. ఈ ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఏంటంటే ఇక యుద్ధానికి సిద్ధం అని అంటే రీకాల్ ప్రామిసెస్ అంటే ఇంచుమించు ఏంటంటే మనకి రీకాల్ అనేటువంటిది మన కాన్స్టిట్యూషన్లో లేదు. కానీ ఎవరైతే ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయరో వాళ్ళని రీకాల్ చేసేటువంటి ఇది ఉంటుంది, మన రాజ్యాంగంలో అది లేదు. కాబట్టి ఆ కోణంలోనే రీకాల్ ప్రామిసెస్ అనేటువంటి దీన్ని ఈయన చర్య తీసుకున్నారు. సో ఇది ఖచ్చితంగా ఏంటంటే కూటమికి చిర్రెత్తుకొచ్చేటువంటి అంశం అవుతుంది. కాబట్టి దీని మీద రేపటి నుంచి ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏ జిల్లాలో ఎలా ఉంటాయి, దీనికి ప్రతిగా కూటమి ఏ రకమైనటువంటి వ్యూహం పదును పెడుతుంది, దాన్ని వీళ్ళు ఎలా తిప్పికొడతారనేది అయితే కొంత మనకి ఆసక్తికరమైనటువంటి పరిణామాలు ఇవి. ఈ ఉద్రిక్త పరిస్థితులు ఇటు మలుపు తిరుగుతాయనేటువంటిది ఎదురు చూద్దాం. ఇది సంగతి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వెయ్యి టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.